పుదీనా, పుట్నాలు, కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: తాలింపుకి శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి, చింతపండు, కొబ్బరి ముక్కలు, నూనె, ఉప్పు, పుదీనా మనకు కావాల్సినంత తీసుకోవాలి. పుట్నాల పప్పు కొంచెం వేగచ్చాలండి. పచ్చిమిర్చి కూడా వేగినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. చల్లారనివ్వాలి. కొద్దిగా ఆయిల్ అండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి అండి, ఈ తాలింపు అంతా ప్లేట్లో తీసుకొచ్చుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తాలింపు అండి. కొంచెం పుదీనా, చింతపండు, ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలండి. మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులో కొబ్బరి, కొంచెం ఉప్పు, వేగించి పెట్టుకున్నవన్నీ వేసేయాలి. కొద్దిగా వాటర్ అండి. మిక్సీ వేయాలి. అయిపోయిందండి పలచగా చట్నీ. ఇది ఉప్మాకు బాగుంటుందండి, ఇడ్లీకి బాగుంటుంది, దోశకు కూడా బాగుంటుంది. చేసి పెట్టుకున్న తాలింపు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. ముందుగా మనం తాలింపు చేసి పెట్టేసుకుంటే సులువుగా ఉంటుందండి చట్నీ, ఎక్కువ టైం తీసుకోకుండా.